మేడం మేడం ఉన్నాడు శివపార్వతి గారు ఒక్క నిమిషం. అంటే చిన్నపరెడ్డి గారు చిన్నపరెడ్డి గారు ఓకే 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 సార్ ఓకే. ఇప్పుడు శివపార్వతి గారు ప్రతి సందర్భంలో కూడా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి 30,000 మంది మహిళలు రాష్ట్రం నుంచి అదృశ్యమయ్యారు, నాకు సెంట్రల్ గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ నుంచి నాకు సమాచారం ఉంది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాట వాస్తవమే. అయితే ఇక్కడ ఏంటంటే తెలుసుకోవాల్సినటువంటి విషయం, అంటే నేను ఈ డిబేట్ ద్వారా చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే పదే పదే ఈ మాట వస్తుంది కాబట్టి వాస్తవం చెప్దాం అనుకుంటున్నా. 30,000 మంది అదృశ్యం అయిపోయింది అని కేంద్ర ప్రభుత్వం చెప్పిందని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట వాస్తవమే, 30,000 మంది అదృశ్యమైన మాట వాస్తవమే. అయితే ఇక్కడ ఏంటంటే మిస్సింగ్ అనేది రకరకాలైనటువంటి కోణాల్లో ఉంటుంది. ఈరోజు మిస్ అయిన వాళ్ళు రేపు దొరుకుతారు, 10 రోజుల తర్వాత దొరుకుతారు, తర్వాత నెల రోజుల తర్వాత వాళ్ళే ఇంటికి వస్తారు. సో రికవరీ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఇప్పుడు దొంగతనాలు 10,000 దొంగతనాలు జరిగాయి అంటాం, 10,000 దొంగతనాలు 9,500 దొంగతనాలకు సంబంధించినట్టు రికవరీ జరిగిపోయి ఉంటుంది, కానీ దొంగతనాలు కానీ చూపిస్తాం వాటిని మనం. ఇప్పుడు మిస్సింగ్ కేసులు కూడా అంతే, మిస్సింగ్ జరిగింది 30,000 మంది మహిళలు మిస్ అయిపోయారు, సో వాళ్ళకి సంబంధించి రికవరీ జరగకూడదు, రికవరీ మీన్స్ వాళ్ళు మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంటారు. సో ఆ వివరాలు పక్కన పెట్టేసి ఇదేదో పవన్ కళ్యాణ్ గారు ఏదో మహిళల గురించి మాట్లాడేశారు అని చెప్పేసి ప్రతి సందర్భంలో కూడా మాట్లాడుతున్నారు. నేను ఆ వివరాలు కూడా చిన్నపరెడ్డి గారికి పంపిస్తాను, దీని మీద నేను కూడా ఒక వీడియో చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ప్రతి సందర్భంలో ఈ మాట అంటున్నారు కాబట్టి. సో అది ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇది మాట్లాడాను. శివపార్వతి గారు క్యారీ ఆన్, కంటిన్యూ చేయండి ప్లీజ్. ఇప్పుడు ఆయన 33,000 మంది మహిళలు మిస్ అయిన మాట అబద్ధమా? పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించిన దానిలో మీరు చెప్పినట్టుగా అబద్ధం అనేది లేదు. అది మిస్ అయ్యారు అనగానే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అప్పుడు గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళందరూ హుటాహుటిన ప్రెస్ మీట్లు పెట్టి మిస్ అయిన మాట వాస్తవమే, 17,000 మందిని మేము రికవర్ చేసాము, తిరిగి తీసుకొచ్చాం, ఇంకా 13,000 మంది తేలాల్సింది అని చెప్పి వాళ్లే వివరణ ఇచ్చిన పరిస్థితి. ఈ రోజు ప్యానెల్లో కూర్చొని 33,000 మంది ఏమయ్యారు తీసుకొచ్చారా అని అడుగుతున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే ఏ విషయాన్నైనా రాజకీయంగా వాడుకోవడం వైఎస్ఆర్సీపీ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. ఇక్కడ మీరు నిజాలు మీరే, ఇప్పుడు అది మిస్ అయిన మాట వాస్తవాన్ని ఒప్పుకుంది మీరే, కేంద్ర గవర్నమెంట్ రిలీజ్ చేసిన లిస్ట్ అదేమో పవన్ కళ్యాణ్ గారు సొంతగా క్రియేట్ చేసి రాసింది చెప్పింది కాదు కదా. ఇక్కడ పార్లమెంట్ లో క్లియర్ గా ఎనాలిసిస్ వైజ్ గా డిస్ట్రిక్ట్ వైజ్ గా కూడా మనకు లిస్ట్ ఇచ్చినప్పుడు మీరు దాన్ని డినే చేయలేరు, ఒప్పుకొని తీరారు. అప్పుడు ఒప్పుకున్నారు, మిస్ అయిన మాట వాస్తవమే, మేము రికవర్ చేసాం, ఇదిగో 17,000 మందిని మేము రికవర్ చేసాం అని చెప్పి ప్రెస్ మీట్ లో డీటెయిల్స్ చెప్పారు. మరి ఈ రోజు మళ్ళీ 33,000 మంది అంటారేంటి? 33,000 మంది మిస్ అయ్యారు, మేము రికవరీ చేసాము అని మీరే చెప్పారు. ఇప్పుడు రికవరీ చేసిన వాళ్ళు మళ్ళీ రికవరీ చేయమంటారా? ఇప్పుడు ఏం అడుగుతున్నారు మీరు? మిస్ అయింది అబద్ధం కాదు, పవన్ కళ్యాణ్ గారు రాజుగారు చెప్తున్నారు, రాజుగారు చెప్పిందన్న కొద్దిగా ఫాలో అవ్వండి, డబ్బా కొట్టడం కాదు, రాజుగారు చెప్పింది కరెక్ట్ గా విని దానన్నా ఫాలో అవ్వండి. ఏ గవర్నమెంట్ లో ఉన్నా మిస్ అయినటువంటి రికవరీ చేసేటటువంటి బాధ్యత ప్రభుత్వాలు తీసుకుంటే చేస్తాయి. దానికి 30,000 మంది మిస్ అయ్యారు, తీసుకొస్తారంటే మీరు చెప్పిన దాంట్లో 30,000 మందిలో రికవరీ లేదనే కదా మీరు చెప్పింది. అది మీ నాయకుడు జ్ఞానం అంటున్నా, మీ నాయకుడు పరిజ్ఞానం అది. ఆ మాట చెప్పాలి కదా పవన్ కళ్యాణ్ గారు, స్టేట్మెంట్ ఇచ్చే ఆ రోజే చెప్పాలి కదా. 30,000 మందికి 17,000 మంది 13,000 మంది తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పాలి కదా నాయకుడు. మీరు అర్థం పర్థం లేని వాదనలతో వితండ వాదం చెయ్యకండి. పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించింది 30,000 మంది పైన ఆడవాళ్ళు మిస్ అయిన మాట వాస్తవం. వాళ్ళలో ఎంతో మంది రికవర్ అయ్యారు, రికవర్ అయ్యి వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఆ రోజు గవర్నమెంట్ క్వశ్చన్ చేయడం జరిగింది. నిరంతరం చెప్పమంటే మాత్రం మాట్లాడేటప్పుడు మాట్లాడకండి, వాయిస్ రావట్లేదు, తర్వాత మాట్లాడండి, మీకు టైం ఇస్తారు కదా. ఒక్క నిమిషం చిన్నపరెడ్డి గారు, ఒక్క నిమిషం మధ్యలో వచ్చి డిస్టర్బ్ మళ్ళీ ఇస్తాను, మీరు మాట్లాడండి. 30,000 మాట వాస్తవమే, అది లెక్కలతో సహా కేంద్ర మనకు పార్లమెంట్ లోనే నిరూపితమైంది, దాన్ని మీరు అంగీకరించారు. ఆయన అడిగింది ఏంటి? 30,000 మంది మిస్ అయ్యారు, వాళ్ళల్లో ఎంత మంది తిరిగి వచ్చారు, వచ్చిన వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాళ్ళకి ఎలాంటి ఆదరణ ప్రభుత్వం నుంచి లభిస్తుంది, రాని వాళ్ళ పరిస్థితి ఏంది, ఎప్పుడు రికవర్ చేస్తారు? యాజ్ ఏ ఆయన అపోజిషన్ పార్టీ లీడర్ గా గవర్నమెంట్ ను క్వశ్చన్ చేసే రైట్ ఉంది. అందులో ఏమైనా రాంగ్ ఇండికేషన్స్ ఉంటేనో, రాంగ్ స్టేట్మెంట్స్ ఉంటేనో మీరు ఖండించాలా.
దాన్ని మీరు ఒప్పుకున్నారు కదా. 30,000 మంది ఎక్కడయ్యారని చెప్పి ఫస్ట్ ట్రోల్ చేశారు. Okay. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్ లో పెట్టంగానే మళ్ళీ ప్రెస్ ముందుకు వచ్చారు. మళ్ళీ మీరే అవునవును కరెక్టే 30,000 మంది మిస్ అయిన మాట వాస్తవమే, మేము 17,000 మందిని రికవరీ చేసాము, ఇంకా 13,000 మంది రావాలి అని చెప్పుకొచ్చి మీరే లెక్కలు చెప్పారు. మళ్ళీ ఈ రోజు ఏం మాట్లాడుతున్నారు, వచ్చి 30,000 మంది అంటున్నారు. అంటే అన్ని మాటలు మీరే మాట్లాడతారా? పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా ఒక్క పొల్లన్నా ఒక్క అక్షరం తప్పు మాట్లాడారు? టైం అవుతుంది, క్లోజ్ చేయండి. ఒక్క అక్షరం కూడా అబద్ధం చెప్పలేదు. ఓకే, క్లోజ్ చేద్దాం.